అందరికీ నమస్కారం. కథ కలవారి కోడలు. శంకరం చూపులు ఒక సెకండ్ సేపు రజిత మీదకు తిరగడంతో నాకు విషయం ఏమిటో కొంచెం అర్థమైంది. నిజానికి నేను శంకరాన్ని ఏం అడగలేదు. అయినా అలా చెప్పాడంటే పరోక్షంగా రజితకు ఆ మాటలను చెప్పాలని అయి ఉంటుంది. వాళ్ళ తాతగారితో రజిత దురుసుగా మాట్లాడిన విధానాన్ని ఇలా ఖండిస్తున్నాడు కాబోలు. నేనెప్పుడు అడిగాను అని తన్ను ప్రశ్నించకుండా అర్థం చేసుకుంటాననే నమ్మకం నాపై ఉందన్నమాట. శంకరం చేతులు జోడించి మళ్ళీ వెళ్ళొస్తానని చెప్తుంటే ఉండమని చెప్పి మొన్న ఈ మధ్య విష్ణు నాకు ఇచ్చిన ఖరీదైన పెన్ సెట్ తీసుకొచ్చి ఇచ్చాను. ఆ బాక్సులో 3 పెన్నులున్నాయి. ఆ బాక్స్ తీసి చూసి చాలా ఆనందంగా థ్యాంక్స్ చెప్పాడు. అక్కయ్య గారు, ఒకటి మామూలుగా రాసుకోవటానికి, ఒకటి ఎగ్జామ్స్కి, ఇంకొకటి జాగ్రత్తగా దాచి మేము ఏ ఊరు వెళ్ళినా అక్కడి నుండి ఈ పెన్నుతో మీకు ఉత్తరాలు రాస్తాను చిరునవ్వుతో అన్నాడు. తప్పకుండా అలాగే చేయాలి. నేను సంతోషంగా అన్నాను. శంకరం మాటలు వింటే ఎవరికైనా ఆప్యాయంగా దగ్గరకు తీసుకోవాలనిపిస్తుంది. అలాంటి ఆకర్షణ ఏదో శంకరంలో ఉంది. శంకరం వెళ్ళిపోగానే బొమ్మలా నిలబడిపోయి చూస్తున్న అందరిలో చలనం వచ్చింది. పని ముగించడానికి అడావిడి పడ్డారు. తన మాటల వల్లే నారాయణరావు గారు ఖాళీ చేసి వెళ్ళిపోయారని రజితకి అర్థమైనట్లుంది. ఈ ముసలాయనికి కొంచెం చాదస్తం ఉన్నట్టు ఉంది అంటూ గట్టిగా నిట్టూచింది. ఎప్పుడో పడగొడతామని చెప్తే ఈవేలో రేపో అన్నట్లుగా కంగారెందుకో ఖాళీ చేసేశారు. అయినా ఇది మంచిదే. మనం చెప్పి ఖాళీ చేయించాల్సిన అవసరం లేకుండా వాళ్లే వెళ్ళిపోయారు. ఏదైనా సరే నేను మనసులో దాచుకోను, పైకి చెప్పేస్తాను. నాకు మనసులో ఏముండదో అంది. గిన్నెలో లేనిది గరిటలోకి ఎలా వస్తుందమ్మా? ముత్యాలు నీరజతో అంది. గిన్నెలో చాలా కొద్దిగా ఉన్న పిండిని శబ్దం చేస్తూ స్పూన్లోకి తీయబోతున్నందుకే యథాలాపంగా అలా అన్నదో, లేక మనసులో లేనిది మాటల్లోకి మాత్రం ఎలా వస్తుందని పరోక్షంగా రజితను ప్రశ్నించిందో నేను విచిత్రంగా చూశాను. రజిత ఏం పట్టించుకోలేదు కాబట్టి గాలివాన రాలేదు. నారాయణరావు గారు వెళ్ళిపోయినందుకు విష్ణు బాధపడ్డారు. నారాయణరావు గారి అబ్బాయికి ఇంకో సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్కే ట్రాన్స్ఫర్ వస్తుందని అనుకుంటున్నారు. అప్పుడు ఏ ఊరికైతే అక్కడికే వాళ్ళు వెళ్ళిపోయే ఉద్దేశంలో ఉన్నారు. ఈ లోపుగా ఇలా వెళ్లాల్సి రావటం బాగా లేదని అనుకున్నారు. ఆ మర్నాడే అత్తయ్య నీరజను తోడు తీసుకుని నారాయణరావు గారు మా అన్న ఇంటికి 2 బుట్టల నిండా పళ్ళు, వాళ్ళందరికీ కొత్త బట్టలు తీసుకుని వెళ్ళి వచ్చారు. విష్ణు వైజాగ్ వెళ్లాల్సిన పని ఉందని నన్ను సరదాగా రమ్మన్నారు. నాన్నగారు నానమ్మ అక్కడ లేరు. పద్మ కూడా లేదు. విజయనగరంలో జాబ్లో చేరింది. అందుకనే రానని చెప్పేశాను. విష్ణుకి తీరిక దొరికాక నాన్నగారి దగ్గరికే వెళ్ళాలి. ఆ రోజు ఎప్పుడు వస్తుందో. నాన్నగారు నన్ను అత్తవారింటి సంగతులు అడిగితే దాచాల్సిన అవసరం లేకుండా ఆనందంగా చెప్పగలిగే పరిస్థితి ఉండాలి. నువ్విక్కడున్నావా? నీకోసం ఇల్లంతా వెతికాను అంటూ రజిత వచ్చింది. సాయంకాలం చల్లగాలికి వెనక బాల్కనీలో కుర్చీ వేసుకుని పుస్తకం పట్టుకున్నాను. లోపలికి వెళ్ళి రజిత కూడా ఓ కుర్చీ తెచ్చుకుని కూర్చుంది. అబ్బా, ఇప్పుడు చూడు, ఇక్కడ కూర్చుంటే ఎంత బావుందో. అవుట్ హౌస్లో వాళ్ళుంటే చాలా చిరాగ్గా ఉండేది అంది. నేను ఇంతకు ముందే మనుషులు అలికిడి లేక కళావిహీనంగా ఉందని అటు చూస్తూ అనుకున్నాను. ఒకే విషయం ఒక్కొక్కరికి ఒక్కో రకంగా అనిపిస్తుంది. దృష్టిభేదం అంటే ఇదే కాబోలు. పుస్తకం పక్కన పెట్టేశాను. రజిత ఏదో చెప్పాలనుకుంటుందని తెలుస్తుంది. ఉపోద్ఘాతం లేకుండా మొదలుపెట్టేసింది. శాంతమ్మ కొడుకు రంగా చదువుతున్నాడంటే ఏదో అనుకున్నా. మెడిసినట కదా. ఆస్తిపాస్తులు లేకపోయినా వంటావిడ కొడుకే అయినా డాక్టర్ కదా అని నేను సంబంధం చూశాను. మా పిన్ని అంటే దూరపు బంధుత్వమేలే. ఒకప్పుడు బాగా ఉన్నవాళ్లే. ఈ మధ్య వ్యాపారంలో కొంచెం దెబ్బతిన్నారు. అందుకే వాళ్ళమ్మాయిని ఇవ్వటానికి ఒప్పుకున్నారు. అదేలే, నేనే నచ్చచెప్పి ఒప్పించాను. వంట మనిషి కొడుకంటే వాళ్ళకి కొంచెం నామద్దాగా ఉంటుందిగా. నేను చెప్పేసరికి సరే అన్నారు. శాంతమ్మకి చెప్పావా? చెప్పాను. అసలు తన కొడుకుని చదివిస్తున్నది మనమేగా. లేకపోతే ఎక్కడ ఉండేవాడో. సంబంధం చెప్పగానే ఎగిరి గంతేసి ఒప్పుకోవాల్సింది పోయి పెద్దవాళ్లతో మనకెందుకమ్మా, వాడికి నచ్చిన అమ్మాయిని చేసుకుంటాడని చెప్తుంది. మంచి మాటేగా. ఏం మంచిగడ మంచి? నచ్చిన అమ్మాయంటే ప్రేమించి చేసుకోవడమేగా. తాడు బొంగరం లేని వాళ్ళెవరినో చేసుకుని తీసుకువస్తే శాంతమ్మకి అప్పుడు తెలిసి వస్తుంది. ఈ రోజుల్లో చాలామంది పిల్లలకు 4 అక్షరం ముక్కలు చెప్పించేసి ప్రేమించి పెళ్లి చేసుకోండని వదిలేస్తున్నారు. ఇంకా కొందరైతే పెళ్లి ఖర్చులు కూడా దండగని సంతకాలు పెళ్లి చేసి చేతులు దులిపేసుకుంటున్నారు. మాట వరుసకి చెప్తున్నా, నిన్ననుకునేవు. అనుకోను. ఇష్టపడి చేసుకోవడమే ముఖ్యం గాని పెళ్లి ఏ రకంగా జరిగినా ఒకటేనని మేం నిర్ణయించుకున్నాం. పెద్దవాళ్ల ప్రమేయం లేదు. అంటే బావకి ఇష్టం లేకపోయినా ఒప్పించి మా పెళ్లి చేశారనేగా అంటున్నావు. కొంచెం రుసరుసలాడింది. అలా నేనెందుకంటాను? కృష్ణప్రసాద్కి ఇష్టం లేదన్న సంగతి ఇప్పుడు నువ్వు చెప్తేనే వింటున్నాను. నాకు తెలియనే తెలియదు. పెద్దవాళ్ల మాట విన్నాడు కాబట్టే పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది. ఇంత బంగారంతో వచ్చాను. ఏ డాక్టర్నే చేసుకుంటే ఏముంది? మెడలో ఓ సెతస్కోప్తో దిగిపోయేది అంది పెదవి విరుస్తూ. సెతస్కోప్ అని ఎంత తేలిగ్గా అనేసింది. అది చేతిలోకి రావాలంటే తెలివితేటలు, కృషి, పట్టుదల ఎంత ఉండాలి.
పెద్దవాళ్ళు కొనిపెట్టిన బంగారానికే గాని డాక్టర్ పట్టాకేం విలువ లేదన్నమాట తన దృష్టిలో. అది సరేగాని నేను చెప్పిన సంబంధం గురించి శాంతమ్మతో నువ్వు మాట్లాడు అంది. నేనెందుకు మాట్లాడటం? ఆశ్చర్యంగా అడిగాను. నేనేదైనా సూటిగా కుండబద్దలు కొట్టినట్లు మాట్లాడేస్తాను. కొందరికది నచ్చదుగా. నువ్వైతే శుతిమెత్తగా మాట్లాడగలవు. ఈ సంబంధం వదులుకుంటే మళ్ళీ ఇలాంటిది దొరకదని శాంతమ్మకు నచ్చచెప్పు. పెళ్లి ఖర్చులే కాదు, ఆ తర్వాత కూడా రంగా సంగతులన్నీ వాళ్లే చూసుకుంటారు. శాంతమ్మకి ఏ బాధ్యత ఉండదు. హాయిగా ఏ ఓల్డేజ్ హోంలోనూ ఉండిపోవచ్చు. నేను అదిరిపడి ఓల్డేజ్ హోంలో ఎందుకుంటుంది? కొడుకు దగ్గర ఉండకుండా అడిగాను. ఈ రోజుల్లో పెద్దవాళ్ళు పిల్లల దగ్గర ఉంటున్నారా? అలాంటి హోంలో ఉండటమే పెద్దలకి పిల్లలకి సుఖంగా ఉంటుంది. మొన్న మధ్య శాంతమ్మ అంది. ఉద్యోగం వచ్చాకైనా కొడుకు దగ్గర ఉండదట. తనకి కాలు చెయ్యి ఆడినంత కాలం ఇలా పనిచేస్తూ పెద్దత్త దగ్గరే ఉంటానంటుంది. అత్తయ్య అంటే శాంతమ్మకు అంత అభిమానం. కృతజ్ఞత చూపించడం అనేది కూడా మంచి మనసున్న వాళ్ళకే సాధ్యపడుతుంది. పనివాళ్లతో మనకి అభిమానాలేమిటి? ఇలాంటి మాటలంటే నాకు గొప్ప చిరాకు. మనం డబ్బు పడేస్తాం, వాళ్ళు పనిచేస్తారు, అంతవరకే. మా ఇంట్లోనూ 10 మంది పనివాళ్లున్నారు. వాళ్ళని చూస్తుంటాగా. ఎంత బాగా చూసినా సరే ఎవరైనా 10 రూపాయలు ఎక్కువ ఇస్తామంటే మనల్ని వదిలేస్తారు. అలా ఉంటాయి అభిమానాలు. నాకు తెలీదా? అందరూ ఒకలా ఉండరు. రాముళ్లాంటి రాజు ఉన్నప్పుడే హనుమంతుళ్లాంటి బంటూ ఉంటాడని సామెత. నేనొకటి చెప్తుంటే నువ్వు ఇంకేదో అంటావు. పిల్లాడి తల్లి వంట మనిషని ఎవరికి తెలియదు? ఏ ఓల్డేజ్ హోంలోనో ఉంటుందిలే అన్నాకనే మా పిన్ని వాళ్ళు ఈ పెళ్లికి ఒప్పుకున్నారు. ఆవిడ ఇక్కడే వంట చేసుకుంటానంటే వాళ్ళకి నామోషీగా ఉండదా? తెలివి తక్కువగా ఈ సంబంధం పోగొట్టుకోవద్దని శాంతమ్మకు నచ్చచెప్పు. చెప్పను. శాంతమ్మకు ఆత్మాభిమానం ఎక్కువే. ఇలాంటి సంబంధానికి ఒప్పుకోదు. తల్లి గురించి తెలియకూడదనే షరతు ఉంటే ఎంత గొప్ప సంబంధమైనా సరే రంగాయే కాదు ఏ కొడుకు అంగీకరించడు. ఒకవేళ ఎవరైనా అంగీకరిస్తే అలాంటి వాణ్ణి చీకొట్టాల్సిందే. నా మాటలు రజితకు ఎంత కోపాన్ని తెప్పించాయో ఎర్రబడిన తన మొహాన్ని చూస్తుంటే తెలుస్తుంది. ఎందుకోగాని ఆవేశాన్ని వెళ్ళగక్కకుండా కొంచెం తమాయించుకోవడానికి ప్రయత్నిస్తున్నట్లుగా కనిపించింది. ఇంతలో చిన్నత్తయ్య మాటలు వినిపించి ఇద్దరం వెనక్కి తిరిగి చూశాం. లాయర్ రామబ్రహ్మం గారు, భవానీ గారు వచ్చారు. మీ అమ్మగారి నగలట మీ నాన్నగారు వాళ్లతో పంపించారు. ముందు చెప్పకుండా ఇంత హఠాత్తుగా ఎందుకు పంపించినట్లు? ఆశ్చర్యంగా ఉంది. లేచి నిలబడ్డాను. రజిత వ్యంగ్యంగా నవ్వింది. మీ అమ్మగారికి బడిపంతులు భార్యగారికి ఎన్ని నగలున్నాయని ప్రత్యేకంగా పంపించారో. ఆ వజ్రవైడూర్యాల నగల్ని పద చూద్దాం అంది. మాటల్లోకి వెళ్ళగక్కకుండా అప్పటి వరకు బిగపట్టి ఆపుకున్న కోపాన్ని నన్ను ఎగతాళి చేయడానికి ఇలా ఉపయోగించుకుంది. నేనేం మాట్లాడలేదు గాని చిన్నత్తయ్య మాత్రం నిరసనగా చూస్తూ అవును, నువ్వు చూడాల్సిందే రా అన్నారు. హాలు పక్కనుండే ఆఫీస్ రూంలో అంకుల్ వాళ్ళు అత్తయ్య కూర్చుని ఉన్నారు. భవానీ ఆంటీ చిరునవ్వుతో లేచి వచ్చి నన్ను ఆప్యాయంగా పట్టుకుని తన పక్కన కూర్చోబెట్టుకుంటూ మీ కోడలు సంగీతం క్లాస్లో నా శిష్యురాలు, ఇంగ్లీష్ క్లాస్లో నాకు గురువుగారు అన్నారు. అత్తయ్య చిరునవ్వుతో చూశారు. ఆంటీ నాకు మెల్లగా వివరం చెప్పారు. విష్ణు వైజాగ్ వస్తున్నారని తెలిసి నాన్నగారు వచ్చారు. తాతగారి ద్వారా వచ్చిన ఆస్తిపాస్తుల వివరాలు చెప్పి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నీ అప్పగించారు. అంకుల్ ఆంటీ వాళ్ల ఫ్రెండు సిఐ గారు ఈ ఊరికే పెళ్లికి బంధువులింటికి వస్తున్నారట. సిఐ గారు కూడా ఉండటంతో సెక్యూరిటీ ఉంటుందని నాన్నగారు లాకర్లోని నగల్ని కూడా వాళ్లతో పంపించారట. ఒక సూట్ కేసు తెరిచి అంకుల్ తన షర్ట్ జేబులో ఉన్న కాగితం తీసి లిస్టు చదువుతుంటే ఆంటీ అన్నీ తీసి చూపించారు. మొదటిసారిగా నేను అప్పుడే చూశాను. వడ్డానం, వంకీలు, రకరకాల హారాలు, నెక్లెస్లు, గాజులు ఏమిటేమిటో ఉన్నాయి. తనను ఎగతాళిగా అన్న మాట నిజంగానే నిజమైనట్లుగా దగదగలాడుతున్న వజ్రాల నగల్ని చూసేసరికి రజిత మతిపోయినట్లుగానే ఉంది. కళ్ళింత చేసుకుని విభ్రాంతిగా చూసింది. లిస్ట్ అంతా చదివాక అందినట్లుగా నాతో సంతకం చేయించుకున్నారు. ఆ నగల్ని చూస్తుంటే అప్రయత్నంగా నా కళ్ళు చెమ్మగిల్లాయి. మనసు ఆర్ద్రంగా అమ్మా అని పలవరించింది. నగలపైన అయినా వేరే వాటిపైన అయినా ఇష్టం ఉండొచ్చు గాని వ్యామోహంగా మారకూడదు. నగలే అమ్మ జీవితంలో లేనిపోని సమస్యల్ని సృష్టించాయి. మనసు మార్చుకున్న సమయంలో కన్నతండ్రి అహంకారానికి అమ్మ జీవితం బలైపోయింది. భారమైన నిట్టూర్పు వచ్చింది. విష్ణుకి ఇవ్వటం కంటే అత్తయ్యకు తెలియజేసి అందివ్వటమే పద్ధతని నాన్నగారు అనటంతో ఇలా వచ్చామని ఆంటీ అన్నారు. కాఫీ పలహారాలయ్యాక వెళ్ళేటప్పుడు కారెక్కుతూ భవానీ ఆంటీ నాతో ఎందుకోగాని కొందరిని చూడగానే గౌరవభావం కలుగుతుంది. మీ అత్తగారిని చూస్తే నాకు సరిగ్గా అలాగే అనిపించింది. అంతా సంస్కారవంతులుగా మంచివాళ్లగా అనిపించారు. నువ్వు అదృష్టవంతురాలివి అనటంతో నాకు ఆనందంగా అనిపించింది. షాక్ తగిలినట్లుగా మాటా పలుకు లేకుండా బిగుసుకుపోయినట్లుగా ఉన్న రజిత వాళ్ళు వెళ్ళగానే అత్తయ్య మీద విరుచుకుపడింది. ఇంట్లో వాళ్ళకి అన్నీ తెలుసు, పైకి ఏమీ తెలియనట్లుగా నాటకాలాడుతున్నారన్నమాట. ఇప్పటికీ అసలు సంగతి బయటపడింది. బావ ప్రేమించడం అన్నీ అబద్ధాలే. డబ్బు కోసం ఈ సంబంధం కుదుర్చుకున్నారని
తెలిసి అక్క తన ప్రాణం తీసుకుంది. ఆ ఉసురు ఊరికే పోదు. రజిత, ఏం మాట్లాడుతున్నావు నీకు తెలుస్తుందా? అత్తయ్య స్వరం గర్జించినట్లే ఉంది. బాగానే తెలుస్తుంది. ఏమీ లేకపోయినా గాని సుజన మీద అందరూ ఏగైనా వాళ్ళనెవరేంటే అనుకున్నాను. ఇప్పుడు తెలిసింది. అందుకే మా అక్క చావుకి కారణమని తెలిసినా ఆవిడకే ఖరీదైన నగలన్నీ ఇచ్చి సొంత మేనకోడలకి మాత్రం మొక్కుబడిగా పనికిరానివి పడేశావు. రజిత, కొంచెం నోరు సంభాళించుకో. నీకు తెలియని విషయాల గురించి మాట్లాడకు. ఇన్నాళ్ళు తెలియకుండానే దాచిపెట్టారు. తెలిసాక నాకింత అన్యాయం జరిగినా నేను మాట్లాడకుండా ఉండాలా? నీకేం అన్యాయం జరిగింది? అత్తయ్య ఆశ్చర్యంగా అడిగారు. నాకు మాయమాటలు చెప్పి ఒప్పించి పెళ్లి చేసి ఇక్కడ పడేశారు. చూస్తే ఇక్కడేం లేదు. నిన్ను ఒప్పించారా? చిన్నపిల్లవి, నీకీ సంగతులన్నీ తెలియటం ఎందుకని అని ఊరుకుంటే నీ ధోరణి మరీ మితిమీరిపోతుంది. మీ నాన్న పరందామయ్య నా చేతులు పట్టుకుని వ్యాపారంలో బాగా దెబ్బతిని ఉన్నాను, పిల్లాడికి ఇవ్వడానికి ఏమీ లేదు అని ప్రాధేయపడితే నేనే పెళ్లి ఖర్చులు, నగలు అన్నీ భరించి మేనకొడలవని చేసుకుంటే నీకు అన్యాయం జరిగిందని మాట్లాడుతున్నావు. రజితకు కాసేపట్లోనే ఇంకొక షాక్ తగిలినట్లు అయింది. ఈ సంగతులన్నీ నా ముందే అత్తయ్య ప్రస్తావించడంతో రజితకు మరీ అవమానంగా ఉండి ఉంటుంది. అందుకే అగ్గి మీద గుగ్గిలంలా బగ్గుమన్నట్లుగా చూస్తూ నాన్నను రాని, ఇదేమిటో తేల్చుకుంటాను, అందరివి నాటకాలే అంటూ విసురుగా వెళ్ళిపోయింది. ఆ రాత్రి విష్ణు బాగా పొద్దుపోయాక వచ్చారు. తాతగారి ఆస్తిపాస్తుల వ్యవహారమంతా విష్ణుకి చాలా విడ్డూరంగా ఉంది. తనకి విషయాలన్నీ ముందుగా చెప్పకపోవటంలో ఏదైనా కారణం ఉందా అని అడిగారు. తాతగారితో నాన్నగారికి వచ్చిన భేదాభిప్రాయాలు, అమ్మ మరణం క్లుప్తంగా చెప్పి తన సంపాదనతోనే నన్ను పెంచి పెద్ద చేయాలనే నాన్నగారి అభిప్రాయం, తాతగారి ఆస్తిపాస్తులనే అర్హత లేకుండానే అత్తవారింట్లో అందరి ఆదరాభిమానాలను పొందాలనే నా కోరిక గురించి చెప్పాను. ఇక వేరే చోట లోను కోసం ప్రయత్నించాల్సిన పనిలేదుగా అనగానే విష్ణు తల అడ్డంగా ఊపారు. మీ నాన్నగారే ఆ డబ్బును ఉపయోగించుకోవాలనుకోలేదు. అప్పుగానైనా సరే నాకు ఇష్టం లేదు. వేరే విధంగా నా ప్రయత్నం నాకు ఉంది అన్నారు. నేనేదో చెప్పబోతుంటే ఆ టాపిక్ వద్దన్నట్లుగా చేయి చూపించేసరికి నేను మాట్లాడలేదు. నిట్టూచి ఊరుకున్నాను. నన్ను ఒక క్షణం తదేకంగా పరికించినట్లుగా చూసి, నువ్వు అందమైన వ్యక్తిత్వం గల అమ్మాయివనే అనుకున్నాను. ఒక అద్భుతంలా కనిపిస్తున్నావు అన్నారు. చిరునవ్వుతో చిన్న సవర్ణ, నేను ఒక అద్భుతమైన వ్యక్తి కూతుర్ని మాత్రమే అన్నాను. నిజం అన్నట్లుగా తల ఊపి, మామగారి ద్వారా సంక్రమించిన అంత ఆస్తి ఉండి మీ నాన్నగారు అలా సాధారణ జీవితాన్ని గడపటం నిజంగా గొప్ప సంగతే అన్నారు. నాన్నగారి వ్యక్తిత్వం ప్రభావం నా మీద ఉంది. పుస్తక పఠనం, నిరాడంబరత, సేవాభిలాష ఇవి నాన్నగారి దగ్గర నుండి కొంచెంగా నాకు అలవడినాయి అనుకుంటాను. ప్రస్తుతానికి అన్నీ లోకల్లో ఉంచి ఏం చెయ్యాలనేది నాన్నగారితోనూ చర్చించి ఒక నిర్ణయానికి రావచ్చని ఇద్దరం అనుకున్నాం. మేం ఆలోచించవలసిన అవసరం లేకుండా పయనించవలసిన మార్గం ముందే నిర్దేశించబడి ఉందనే సంగతి కొన్నాళ్లకే తెలిసింది.